గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. కుప్పుస్వామి ఎక్కడికన్నా? అరే గిరి ఆగు! ఎక్కడ తీసుకెళ్తావన్నా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో DIG గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రం లోపతను మీ వాళ్ళని పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? ఆ, మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రాగొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. రేయ్! కొట్టతో దండం పెడతానా? ఒరే కోటిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేగా నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయి ఉంటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా, నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం కాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. వద్దన్నా, వద్దన్నా. నిజం చెప్పేస్తా, చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే నా సీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు, శ్రీ నోకరాజ్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. పరమేశ్వరుడికి కాదు, మనకి 3 కనున్నాయి. హలో నాన్న బాసు, సీను ఒకరాజు మాట్లాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని కాడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు. శంకర్రామన్ ఫోన్ చేశాడు. ఏపీ క్వారీ దగ్గర 18 చేస్తాడంట. ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అన్నాడు.
బేగిలిపోండి. ఓకేనా? సరే బయటి. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు, రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసేస్తారు. అన్నా నేను కోటిగాడిని. అది తెలిసిలేరా? ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. ఈ వచ్చేయమంటావా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ని లేపేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడే ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు, చెప్పు నూకరాజు. క్వారీస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ అక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చేయండి. అందరూ కలిసి దించండి. అంత గంట కింద పడవేయండి. దించండి రా. వాడు బుల్లెట్ తో చావకూడదు, ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా, అప్పుడుదా మనం సేఫ్. స్టాప్ దేర్, ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి, పర్వాలేదు. ఓకే. ఎవరికి గిరి ఫోన్ చేస్తున్నావు? నాన్నకి. వద్దు, ఫోన్ కట్ చేయి. అది కాదు బాబాయ్, నాన్నకి ఈ విషయం తెలియకూడదు. రంజిత్ పరిస్థితి ఎలా ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. రా. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాడు కాదు. 14 ఏళ్ల క్రితం మీ నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అక్కడే ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి, మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు, కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం. అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే. అవును, ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకోవడం.
మధ్య ఏమైనా ఆంధ్ర వెళ్ళొచ్చారా? सर आपके लिए फोन आया। मेरे लिए? जी హలో సార్, నేను హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. యా హోల్డ్ ఆన్. మేజర్ కాన్ఫిడెన్షియల్? యా, ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. నో ప్రాబ్లం, అది నా పర్సనల్ రూమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కెరియా. చెప్పండి అమర్నాథ్. హలో సార్, ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురమని మెసేజ్ వచ్చింది. ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా? నో, మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లిన 3 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం. ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం. ఎవరికీ అనుమానం రాదు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు. ओके सर। yes, good job. అమర్నాథ్ సార్, మనం అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఈ టైంలో? ఎస్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, వీ హ్యావ్ టు గో. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. స్వాతి, ఏంటి మమ్మీ? రమ్మా వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ స్వీట్ హార్ట్. राम सिंह सर, देखो वो पूरा बकरम को हटा दो. ठीक है सर. హలో సార్, ఇక్కడ అటాక్ జరిగింది. అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్, వాట్ హ్యాపెండ్? అమర్నాథ్ చెప్పు. అమర్నాథ్ కమ్ ఆన్. అమర్నాథ్, నిజానికి జరిగింది ఇది. కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు. అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు? మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకుని దాడి చేస్తారని. ఇప్పుడు తెలుసుకోలేదా? దాడి చేయలేదా? స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని, చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్కి మీరు అమర్నాథ్ను తీసుకువెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. మిస్టర్ చక్రవర్తి, సరెండర్ ఆల్ యువర్ మెడల్స్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్. The President's Guarantee Award. మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు, మీ అన్నయ్యకి చెప్పాడు, తనని నిర్దోషిగా నిరూపించమని. కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు. మీ నాన్నలాగే నిన్ను ఇరికించాడు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్న యూనిఫారం వేసుకోవాలి. ఈ రోజు నుంచి నీ పేరు గిరి కాదు, ఏసీపీ రంజిత్ కుమార్. మందులోడా ఊరి మాయలోడా మావరారా గోపి చిన్నవాడా మందు
నమస్తే సార్. ఏంటి స్వీట్స్ పంచుతున్నావు? నీ పుట్టినరోజా? లేదు సార్. నీ అబ్బాయి పుట్టినరోజా? నాకు అందరం గుంటలేదు సార్. ఓహో, నీ గుంట పుట్టినరోజా? లేదు సార్. అర్థమైందిలే. నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు. ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతున్నావు. అదేమిటయ్యా చెమటలు పడుతున్నాయి? నేనంతే సార్, నన్ను ఏ పని చేసినా చెమట ఓడ్చి పని చేయడం నాకు అలవాటు. నేను స్వీట్స్ తిన్ను, మనదంతా కారా. Sir, there was a bomb blast at KP Quarries. Is it true? Sir, is it true? నో కామెంట్స్. ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి? మీరు చెప్పండి సార్. అయితే నేనే చెప్తాను. నో కామెంట్స్. బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్? నో కామెంట్స్. ఎనీ క్యాజువాలిటీ సార్? నో కామెంట్స్. మీరు చెప్పండి సార్. ఆయన చెప్పినారు కదా, నేను అదే చెప్తాను. నో కామెంట్స్. ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు. పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తాం. కెమెరామ్యాన్ సుబ్బరాజ్తో మీ అనిత. అయ్యో ఓకే. పెద్ద బావా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? గిరెక్కడ? నో కామెంట్స్. గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని, అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం. నిజమేనేంట్రా? నో కామెంట్స్. అదేంట్రా? నో కామెంట్స్. అదేమిటండి, గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి? వాడి గురించి టెన్షన్ పడ్డం వేస్ట్. పెద్ద బావా, గిరి ఎక్కడున్నాడు నాకన్నా చెప్పొచ్చు కదా. దేనికి? మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు. రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి. ఏమండి? ఎక్కడున్నావా? రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదే. కొట్టే మొహం పగిలిపోద్ది. రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కరదానిలాగా మాట్లాడబోక. అప్పుడప్పుడు అల్లుడు ఏమన్నా తీసుకుంటావా, అల్లుడు ఏమన్నా తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి. ఆలస్యమైందా మావయ్య? మావయ్య? ఆహా, నీ నోటమ్మట మావయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా ఉంది. నేను వచ్చింది అందుకేలే. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దత. అమ్మాయి దగ్గర తీసుకుంటాలేదే. నువ్వు రాలుడు, రాలుడు, కూర్చో కూర్చో. శుభులేది? నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దు. అబ్బా, అతనేం తీసుకోలేవే. పోనీ మీరేమైనా తీసుకుంటారా? నేను తీసుకోను, ఇస్తా. ముందు అమ్మాయిని పిలువు. అది రాదు. పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం. అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదా మామయ్య? అదేం లేదు బాబు, ఇష్టమే. నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు, అది దాని భయం. అది ప్రేమ కాదత్త, ఫ్రెండ్షిప్. అర్థం చేసుకోవు. సుబ్బులు రాదేంటి? చెప్పాను కదా బాబు, నువ్వు వస్తున్నావని తెలిసి గదిలో దాక్కుంది. నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళి. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? అబ్బా, నువ్వు యువతలకు రావే. అల్లుడు నువ్వు వెళ్ళడు, అమ్మాయి వెయిటింగ్. డిక్కి 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 దానాని నానా. పెద్దవా రావద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను. చెప్పానుగా బట్టలు మార్చుకుంటున్నాను. తెలిసే వచ్చా. ఎందుకు? అందుకే. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు పొరపాటు పడ్డావు. రాదు, గిరి నేను ప్రేమించుకున్నావు. పెళ్లి చేసుకోలేదుగా. ఇదిగో దగ్గరికి వచ్చావనుకో. ఏం చేస్తావు? అమ్మా నే నా పెట్రోమాక్స్. భజంతులు గట్టిగా వాయించండి అయ్యా. అందరూ అత్యంతలు వేసేయండి. ఏమండి ఏమండి? పెళ్ళైపోయిందా? అయ్యింది. మీకు నాకు పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుంది. ముందు లేవండి. అదేంటి అమ్మాయి పెళ్లి గల?
అమ్మాయి పెళ్లి మీ కల్లో అయిందేమో గాని లోపల మాత్రం ఏదో అవుతుంది. రంజిత్ బయటకు వచ్చాడా? ఒకసారి బయటకు వచ్చాడు. బయటకు వస్తే అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా అని అడిగాను. బాదం పాలు కావాలన్నాడు. ఇచ్చాను. తాగి లోపలికెళ్ళి మళ్ళీ గడేసుకున్నాడు. బాదం పాలు తాగి మళ్ళీ లోపలికెళ్ళి గడేసుకున్నాడా? అల్లుడు, అమ్మాయి ఏం చేస్తుంది? పడుకుంది. గంట దాకా లేవదు. మాట్లాడేసావా? మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్య. వెళ్ళగానే మీద పడి ఏడ్చిందా? లేదు, అది చచ్చా నేను చెప్పలేను మామయ్య. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? సుబ్బులు అన్ని ఇచ్చేసింది అత్తయ్య. అన్ని ఇచ్చేసిందా? పెళ్లి కొప్పేసుకుందా? నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసు ట్యాకిలింగ్ పోలీసోడిదే. వెళ్ళొస్తా మావా. వెళ్ళొస్తా అత్త. అలాగే అల్లుడు. అదేంటి వచ్చేటప్పుడు ప్యాంటు మీద వచ్చాడు, వెళ్ళేవాడు పంచి మీద వెళ్తున్నాడు? అవునండి. అసలు వీడు కాకి బట్టలోడా కాఫీ హోటలోడా? రంజిత్కి ఎలా ఉంది డాక్టర్ గారు? ఇప్పుడే ఏమీ చెప్పలేవు. అన్నయ్య, నాన్నకి ఈ సంగతి చెప్పావు? చెప్పలేదు. చెబితే అమ్మ ఏడుస్తుంది. అది చూసి నాన్న బాధపడతాడు. నాన్నని బాధ పెట్టేది నేను గాని నువ్వు కాదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పమన్నా చెప్పనన్నయ్య. నన్ను రంజిత్ అనుకుని ఆనందిస్తున్న నాన్నను చూస్తున్నా. జైలు నుంచి గిరి తప్పించుకున్నాడట అని నా ముందే నాన్న నన్ను తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నా. కానీ నేను బాధపడేది ఒక్కదానికేనన్నయ్య. నీకిచ్చిన మాట తప్పాను. నాకిచ్చిన మాట జైలు నుంచి తప్పించుకోనని మాట ఇచ్చాగా తప్పించుకున్నాను. నువ్వు తప్పించుకున్నా నన్ను కాపాడడానికి. ఏమిటిది? క్లోజ్డ్ ఫైల్ సార్. సారు కరెంట్ ఫైల్స్ తీసుకురమ్మన్నారు. సార్ ఎప్పుడు క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతారు. స్టైల్ మార్చా. ఆయన చెప్పిన ఫైల్స్ తీసుకురండి. ఏమిటది? ఓహో, తమరు చెమటోడిచి పని చేస్తారు కదా. తుడుచుకోండి తుడుచుకోండి. శీతాకాలంలో కూడా మీకు చెమటలు పడుతున్నాయంటే ఏదో ఉండే ఉంటుంది. ఫైల్లో కాదు, మీ బాడీలో. తుడుచుకోండి. గుడ్ మార్నింగ్ సార్. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలయ్యా. సారీ సార్. తమరు వచ్చేసినారు సార్. రండి. ఏమయ్యా, పై ఆఫీసర్లు అంటే నీకు లేకపోయినా కింద వాళ్ళంటే నాకు ప్రేమయ్యా. అందుకే పిలవకపోయినా వచ్చేసా. ఓహో, ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ కి ఇంత పెద్ద ఇల్లు ఉందంటే జనరల్ గా అత్తగారి చుట్టారు. అవునా? కరెక్ట్. ఇదిగో నెక్లెస్ మీ అమ్మాయికి ఇవ్వు. వస్తున్నానండి. ఏసీపీ నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయికి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారనుకోలేదు సార్. విశాఖపట్నం స్టీల్ పెయింట్ రాసి ఇచ్చినంత సంబరంగా ఉన్నది. ఒక్క నిజం చెప్తే ఆంధ్ర యూనివర్సిటీ కూడా రాసిచ్చా. ఏంటి సార్ అది? కుప్పస్వామి ఇచ్చిన సీటీ ఎక్కడ చెప్పు. నాకు తెలదు సార్. అయితే నీ కూతురు మెడలో ఉన్న నెక్లెస్ లో బాంబు పెట్టింది ఎవరో కూడా నాకు తెలియదు. రిమోట్ కంట్రోల్ ఇదిగో నా చేతిలో ఉంది. ఇక్కడ నొక్కితే అక్కడ పేలుతుందని మాత్రం తెలుసు. సార్.
నెక్లెస్ తీసి ఆ నెక్లెస్ తీసి ఏమైందండి? ఆ నెక్లెస్ లో బాంబున్నదే. ఇదిగో రిమోట్. మీ మొహల్లా ఉంది. దాంట్లో బాంబు లేదు, గింబు లేదు. ఇది టీవీ రిమోట్. అది కాదే పిచ్చి మొక్కమా. ఏది కాదయ్యా ఎర్రిమగడ. అమ్మాయి అసలు పెద్ద మనిషే కాలేదు. మరి ఈ ఫంక్షన్ ఇలా చేస్తే మీ ఏసీపీ గారు మీకు ప్రమోషన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఏంటే ఇచ్చేది? ఈ సంగతి ఆ జీకే గారికి తెలిస్తే ఆడిస్తాడే ప్రమోషన్ పైకి. సీడీ బలవంతంగా లాగేసుకున్నాడే బాబు. ఈ పాటిగాడు చూసేసి ఉంటాడు కూడా. చూసేస్తే అడు మనల్ని ఏ రూట్లో అటాక్ చేస్తాడు అలాగే తెలుసుకునేది. ఈ రూట్ లోనే చేస్తాను. అధికార పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో, దొంగలు గూండాలు జైల్లో కలుసుకుంటారు. మీరు ఇక్కడ కలుసుకుంటున్నారన్నమాట. ఈ చోటు బాగుందయ్యా. ఇక్కడేం మాట్లాడుకున్నా శవాలకి చెవులుండవు గనుక విన్నా లేచి సాక్ష్యం చెప్పలేవు కనుక సేఫ్టీ. లేదు సార్, ఇతగాని ఇప్పుడే కలిసినాను. కలిసే మాట్లాడుతున్నారు. అదే ఓహో, నువ్వు చెమటోడ్చి పని చేస్తావు కదా. సరే. వీడితో నీకేంటి పని? అదే మళ్ళీ. అచ్చా, ఇంట్రాగేట్ చేయడానికి వచ్చావా? అదే సార్. ఇక్కడ చేయాల్సింది ఇంట్రాగేషన్ కాదయ్యా, ఎన్కౌంటర్. నీ తుపాకీ వాడి కణతకి ఇలాగే గురిపెట్టి నిజాలు చెప్పించు. లేదా మీ ఇద్దరిని నేను కాల్చి ఒకరినొకరు కాల్చుకు చచ్చారని ఫైల్ మూసేస్తా. కమాన్ కమాన్. ఒరే నొకరాజు, మా దగ్గర నుంచి లంచాలు దొబ్బి నాకే గురి పెడతావా? మా నాన్నకి తెలిసిందంటే నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తాడు, జీకే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్తాడు. కాల్ చేయి. నేను 10 లెక్కెట్టే లోపు నువ్వు కాల్చాలి. లేదా ఇప్పుడు లెక్క మన ఇద్దరికి 1 1 2 3 4 6. ఓకే, మళ్ళీ మొదటి నుంచి వస్తా. 1 2 3 4 5 6 7 8 9 9 బాబు 9:30 9 బాబు 10. ఏంటి నాన్నగాయ తీసినా? అవును, నువ్వే కాల్చావు. అన్యాయంగా నా కొడుకు చంపేశావు కదరా. నేను ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప. అదేంటయ్యా అలా కాల్చేశావు? నేను తప్పు దాచేస్తున్నా అంటూ అప్ప లే. వీణ్ణి నేను చంపకపోతే శ్రీలంకలో వాండు మనందరినీ మానవ బాంబు పెట్టి లేపేసనప్పా. నిండా డేంజర్. ఆ సీడీ పోలీసుల చేతుల్లో ఉండాదని వాండికి తెలిసే లోపే అది మన చేతుల్లో ఉండాలా. ఆ సీడీ నాకు కావాలా. ఆ సీడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో, ఎలా చేస్తామో వివరం అంతా ఉందప్పా. పురిదా, ఆ సీడీ నాకు కావాలా. పురిదా.